सर्वशक्तिप्रदाय नमः। ओम सर्ववन्द्याय नमः। ओम महाकालाय नमः। ओम महाबलाय नमः। ओम हेरंबाय नमः। ओम लंबाजठराय नमः। ओम हस्वध्रुवाय नमः। ओम महोदराय नमः। ओम मदोत्कटाय नमः। ओम महावीराय नमः। ओम मंत्रिणे नमः। ओम मंगलदाय नमः। ओम प्रथमाचार्याय नमः। ओम प्राज्ञाय नमः। ओम प्रमोदाय नमः। ओम मोदकप्रियाय नमः। ओम ऋतिमते नमः। ओम मतिमते नमः। ओम कामिने नमः। ओम कपित्सवसना प्रियाय नमः। ओम ब्रह्मचारिणे नमः। ओम ब्रह्मरूपिणे नमः। ओम ब्रह्मविदे नमः। ओम ब्रह्मवंदिताय नमः। ओम जिष्णवे नमः। ओम विष्णुप्रियाय नमः। ओम भक्तजीविताय नमः। ओम जीतमन्मदाय नमः। ओम ऐश्वर्यव्याय नमः। ओम गृहाजुयासे नमः। ओम सिद्धसेविताय नमः। ओम विघ्नकर्ते नमः। ओम विघ्नहर्ते नमः। ओम विश्वनेत्रे नमः। ओम विराजे नमः। ओम सर्वाजे नमः। ओम श्रीपतये नमः। ओम वाक्पतये नमः। ओम श्रीमते नमः। ओम शृंगारिणे नमः। ओम श्रितवत्सलाय नमः। ओम शिवप्रियाय नमः। ओम सिद्रकारिणे नमः। ओम शाश्वताय नमः। ओम शिवनंदनाय नमः। ओम बलोदत्ताय नमः। ओम भक्तनिधये नमः। ओम भावगम्याय नमः। ओम भवत्मजाय नमः। ओम मतये नमः। ओम महते नमः। ओम मंगलदायिने नमः। ओम महेशाय नमः। ओम महिताय नमः। ओम सत्यधर्मिणे नमः। ओम सदाधराय नमः। ओम सत्याय नमः। ओम सत्यपराक्रमाय नमः। ओम सुभंगाय नमः। ओम सुब्रदंताय नमः। ओम सुभदाय नमः। ओम शुभविग्रहाय नमः। ओम पंचपातकनाशिने नमः। ओम पार्वतीप्रियनंदनाय नमः। ओम विघ्नेशाय नमः। ओम विभूतराज्यप्रदाय नमः। ओम वीरभद्राय नमः। ओम कुमारगुरुवन्द्याय नमः। ओम कुंजरासुरभंजनाय नमः। ओम वल्लभाय नमः। ओम वराभयकरंभुजाय नमः। ओम सुधाकलशहस्ताय नमः। ओम सुधाकरलधाराय नमः। ओम पंचहस्ताय नमः। ओम प्रधनेशाय नमः। ओम पुरातनये नमः। ओम परसिद्धिविनायकाय नमः। మనోభిష్ట సిద్ధిని పొందవలసిందే అన్నాడు గౌతముడు. అదే వస్తున్నారా? ఎంతసేపు అవుతుంది? ఇప్పుడు దిగుతున్నారు. మా ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్తాను. వ్రత విధానాన్ని వివరించమని పార్వతి గౌతముడిని కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్లాష్టములు ఆచరించారు. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరములైన ఏకవింశతి దారంతో చేతికి తోరణమును ధరించి షోడోపచార విధులతో పూజలు నిర్వహించి ఆ రోజున ఉపవాసములు ఉండవలను. మన్నాడు విప్రులను భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి అమావాస్య వరకు పూజ క్రమంలో కేదారేశ్వరిని ఆరాధించాలి. ఇంకా ధాన్య రాశిని పోసి అందులో పూర్ణ కుంభాన్ని ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రములతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాకులతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్పాకులతో పూజించి భక్ష్యం భోజ్యం నైవేద్యాలు కదలి ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూలాలు దక్షలు ఇచ్చి వారిని తృప్తిపరచాలి. ఈ విధంగా వ్రతమాచరించిన వారికి శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలిగజేస్తాడని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలు అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టారంగుడై ఆమె అభిష్టానుసారం
తన మేనుల సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు. అప్పుడు జగదంబ సంతుష్టాంతరగై భర్తతో నిజ నివాసమైన కైలాసానికి చేరుకుంది. కొంతకాలానికి శివభక్త పరాయుడైన చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వర వ్రతాన్ని దాని మహత్తును విన్నవాడై మనసు లోకానికి దానిని వెల్లడియ చేరి దివి నుండి భూమికి చేరుకున్న ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతుడికి కేదారు వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతుడు ఆ వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో శౌర్యభౌముడయ్యాడు. ఆ తర్వాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి, భాగ్యవతి అనే 2 కుమార్తెలు ఉన్నారు. వారు ఒక రోజు తండ్రిని చేరి, జనక, మాకు కేదారు వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు. అందుకు అతను, బిడ్డలారా, నేను దరిద్రులను, సామాగ్రులను సమకూర్చగల పాటివాడును కాను, మీరు ఆలోచనను మానికొండని పలికాడు. అందుకు వైశ్యపుత్రికలు, నీ ఆజ్ఞేయ మాకు ధనము, అనుమతిని ఇవ్వాల్సిందిగా కోరుకున్నారు. వారిద్దరూ ఒక వటవృక్షం క్రింద కూర్చొని తోరణం కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. పరమేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కోల్పోక్తంగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి అష్టైశ్వర్యాలు, సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయుగం కలిగిన వైశ్యపుత్రికలు పెద్ద భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలే కేదార్ వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వరుని గ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టేశాడు. ఆమె పడరాని పాటలు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రమం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడిని చెంతకి పిలిచి, నాయన, నీ పెద్ద తల్లి ఉజ్జయినిపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దినస్థితిని వివరించి ఆమెను సహాయం ఆచరించి తీసుకొని రావాల్సిందిగా చెప్పి పంపించింది. అతడు ఉజ్జయిని వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనం ఇచ్చి కుమారుని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో మహేశ్వరుడు చోరుని రూపంలో వారిని అడ్డగించి అతని వద్ద, ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి